ఏంటి భయ్య హిట్ థియేటర్ అలా ఉంది. నాన్నగారు యాక్ట్ చేసిన మూవీ మే 1 రిలీజ్ అవుతుంది సినిమా. అండ్ ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేశారు. అసలు ట్రైలర్ చూస్తేనేమొచ్చి అసలు బుర్రపాడుగా ఉంది ట్రైలర్. ట్రైలర్‌లోని అసలా నాని యొక్క యాక్షన్, నాని యొక్క డిక్షన్, అలాగే నాని యొక్క యాక్టింగ్ కూడా ఏంటంటే ట్రైలర్‌లోని అసల భీకరంగా, వైలెంట్‌గా అసల భయపడే విధంగా ఉంది. అసల నానిని ఇలాంటి క్యారెక్టర్‌లో నేనెప్పుడు చూడలేదు నానిని. ఓపెనింగ్‌లోనే ఒక ఆవిడ పోలీస్ స్టేషన్‌కొచ్చి మా పాపని ఎవరో కిడ్నాప్ చేశారు. ఆ పాపని ఏమైనా చేసేస్తారేమో అని చెప్పి భయమేస్తుంది. కొంచెం నా పాపని కాపాడతారా అని చెప్పి పోలీసుల దగ్గరికొచ్చి వేడుకుంటది. వేడుకున్న తర్వాత పాప మీద కత్తి ఇలాగా పెడతారనమాట. అంటే చంపరు గానీ, ఇలా కత్తి పెట్టి చూపిస్తారు. అంటే మనకు ఫీలింగ్ అనమాట. అమ్మో! పాపని ఏదో చేసేస్తున్నారు. సో, పాపని కిడ్నాప్ చేశారు. అతను ఏదో చేసేస్తున్నారేమో అని చెప్పి భయం మనకి వచ్చేస్తదనమాట. సో, ఆ భయం గాని, ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో, ఆ ఫీలింగ్‌ని బాగా చూపించారు. అంటే ఆడియన్స్ భయపడేలా ఉంది. హిట్ 3 ట్రైలర్ లాంచ్‌లోనే యాంకర్ అడుగుతారు. మన సుమా గారు అనుకుంటా యాంకరు. ఆవిడ ఏం చెప్తదంటే, మాలాంటి చిన్నపిల్లలు ఈ సినిమా చూడొచ్చా అంటే, చిన్నపిల్లలు చూడకూడదు. పెద్దవాళ్ళకి ఈ సినిమా అని చెప్పారు. అంటే సో, ఈ హిట్ 3 సినిమాలోని మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటే, స్టోరీ మొత్తం ఆ పాప చుట్టూ తిరుగుతది. అంటే ఆ పాపని ఎవరైతే కిడ్నాప్ చేసారో, ఆ కిడ్నాప్ అయిన పాపని పట్టుకుందామని చెప్పి నాని మొత్తం ఇది ఆపరేషన్ చేస్తాడేమో అని అంటే లైక్ స్టింగ్ ఆపరేషన్ చేసి మొత్తం పాపని కాపాడతాడేమో అని చెప్పి స్టోరీ మొత్తం దీంట్లోనే తిరుగుతదేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. అండ్ ఈ ట్రైలర్ చూసినప్పుడు సడన్‌గా ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ వాయిస్ వస్తది. ఆ వాయిస్ ఎవరో కాదు, చాగంటి కోటేశ్వరరావు గారి వాయిసు. నానిని ఎలివేట్ చేస్తూ అంటే ఒక పెద్ద విపత్తొచ్చినప్పుడు ఒక వ్యక్తి దేవుడిలా దిగుతాడు. అంటే ఒక సైనికుడిగా దిగుతాడని చెప్పి ఉంటది. చాగంటి కోటేశ్వరరావు గారిది హైలైట్ అసల. అది మాత్రం చాలా అంటే ఎలివేషన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అసల బ్లడ్ అసలు ఒక దగ్గర ఏంటంటే ఒక సీన్ ఉంటది. ఆ సీన్‌లో ఏంటంటే షీల్డ్ ఉంటది కదా! ఆ షీల్డ్ ఫేస్‌కి అంటే ఆ ఫేస్‌కి ఒక క్రిమినల్ ఫేస్ దగ్గరికొచ్చి కత్తి తీసుకొచ్చి ఇలా కోస్తాడు. బట్ అది చూపించలేదు. ఆ సీన్ ఒకటి హైలైట్‌గా ఉంది. సో, ఓవరాల్‌గా ట్రైలర్ గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్ చాలా బాగుంది అసలు ట్రైలరు. సో, ఈ ట్రైలర్ బట్టి సినిమా యొక్క రేంజ్‌ని పెంచుతది. అది మాత్రం కన్ఫర్మ్‌గా చెప్తున్నా. ట్రైలర్ అయితే మాత్రం సూపర్బ్‌గా ఉంది. సో, ఈ హిట్ 3 మూవీకి సంగీతం అందించింది మిక్కీ జే మేయర్ అనమాట. సో, నాకెందుకో అనిపించింది మిక్కీ జే మేయర్ బ్యాక్‌గ్రౌండ్ నాకంత అనిపించలేదు. సో, ఇంకా బెటర్ ఆప్షన్‌కెళ్తే బాగుంటదేమో నాకనిపించింది. అది తమన్ కావచ్చు, దేవిశ్రీ ప్రసాద్ కావచ్చు, లేదా మొన్న రిలీజ్ అయిన 'జైలర్' మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు. సో, నాకైతే ట్రైలర్ అయితే మాత్రం సూపర్బ్‌గా అనిపించింది. చాలా చాలా బాగుంది. సో, ఈ సినిమా వచ్చేసరికి మే 1న రిలీజ్ అవ్వబోతుంది. నెక్స్ట్ మంత్ మే 1న రిలీజ్ అవ్వబోతుంది. సో, మీరందరూ ఖచ్చితంగా 'కాపు కాసా' సినిమా కోసం చూడండి. సినిమాలో మంచి యాక్షన్ ఉంది, మంచి వయలెన్స్ ఉంది, మంచి థ్రిల్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మంచి స్టోరీ ఉంది. అండ్ ఈ హిట్ 3 కాకుండా హిట్ 4 కూడా ఉంటది నెక్స్ట్. అంటే కంటిన్యూయేషన్ అనమాట. సో, ఈ హిట్ 4కి మన ఉన్నారు కదా! కార్తీ చేస్తారని చెప్పి ఒక టాక్ వచ్చింది. సో, అది ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు గానీ, బట్ ప్రెజెంట్ హిట్ 3 గురించి అయితే మాత్రం నాని హీరో. అసలు నాని అయితే హైలైట్ యాక్టింగ్ అది మాత్రం చెప్పగలను. సో, ట్రైలర్ అయితే మాత్రం సూపర్బ్‌గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ స్టోరీ మీద నాకు ఇంకా యాంగ్జైటీ పెంచింది. సో, నేను కూడా మే 1 కోసం వెయిట్ చేయాలి. సో, సినిమా చూసిన తర్వాత నేను మీకు మళ్ళీ రివ్యూ చెప్తా. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ హావ్ ఎ నైస్ డే. బై. మర్చిపోయాను సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవీ టాక్స్. బై.